అందరితో కలిసి మనం పాడుతున్నాము. మొదటి పాటగా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెరవల పాట పాడుతున్నాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెరవు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెరవు.
రెండో పాటగా స్తోత్రము చెల్లించము, స్తుతి స్తోత్రము చెల్లించము అనే పాట పాడుకున్నా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
హల్లెలూయా. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరిచారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే సున్నితంగా ఒక హెచ్చరిక చేస్తున్నాను కోయిల వారికి. సమయం లేని కారణాన్ని బట్టి, ఎందుకంటే 12 గంటకి వాయిల్ ప్రాంతంలో కొత్త బేస్మెంట్ ఓపెన్ చేయడానికి దేవుడు ఈ దినం కృపను అనుగ్రహించారు. తప్పనిసరిగా ముందుగానే అక్కడికి వెళ్ళాలని, కూడికను త్వరగానే ముగించబడుతుంది. కాబట్టి సాక్ష్యాలు ఉన్నవారు, ప్రార్థన అవసరాలు ఉన్నవారు వచ్చి తెలియజేయవలసిందిగా మీకు సమయాన్ని ఇస్తున్నారండి. నేనైతే మొన్న కానూరులో వెళ్ళాను ఇంటికి. చాలా మందిని కేసులో ఉన్నాయి, ఇవి ఉన్నాయని పక్కన పెట్టేశారు. నాతో వెళ్ళి ఫ్రెండ్స్ని నన్ను అయితే దేవుడు చక్కగా తీసుకెళ్ళారు. మళ్ళీ నేను వీసా తీసి మళ్ళీ వచ్చిన టైంకి నాకు అయితే బ్లడ్ లేదు, 6 పాయింట్లో ఉంది అన్నారు డాక్టర్. నార్మల్ చెకప్ చేసినప్పుడు మళ్ళీ నేను అక్కడికి ఫోన్ చేసి గ్రూప్లో పెట్టి ప్రార్థన చేయాక నా కోసం, నాకైతే రావాలని ఉంది కానీ బ్లడ్ లేదు, నువ్వు పనికిరావు అంటున్నారు డాక్టరు. హైదరాబాద్ మెడికల్కి వెళ్తే అసలు తీసేస్తారంట, వీజా మీద కొట్టేస్తారంట, పంపరు అసలే అని చెప్పారు. నేనైతే అక్క ఫోన్ చెప్పి ఏడ్చాను. అక్క ప్రార్థన చేసింది, గ్రూపులు కూడా పెట్టింది, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు నా కోసం. నన్ను నిజంగా దేవుడు తీసుకొచ్చారండి. ఎయిర్పోర్ట్లో కూడా నాతో బట్టి వచ్చాము, 4 వచ్చాము, 2 ఆపేశారండి. నేనైతే ధైర్యంగా ఉన్నాను, నన్ను దేవుడు తీసుకొస్తారని ఫుల్ నమ్మకంతో వచ్చాను. అలాగే నన్ను తీసుకొచ్చారని దేవుడు నాకు చేసిన కార్యం నేను ఇప్పుడు మర్చిపోలేదు. నా కోసం ఇంకా ప్రార్థన చేయండి. నేను ఇంకా మంచి పనిలో జాయిన్ అవ్వాలని బ్యూటీషియన్ నేర్చుకున్నానండి, కానీ ఖాళీ మీద ఎక్కడ పెట్టుకోవట్లేదు. ప్రార్థన చేయండి, నాకు ఏ పని దేవుడు ఏర్పాటు చేస్తాను నాకైతే తెలియదు. నాకు తెలుగు రాదండి, ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించమని అడుగుతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. అలాగే నేను కానూరులో వెళ్ళాను కదండి, అందరికీ తెలిసిన విషయమే. అయితే నేను మెడికల్కి వెళ్ళానండి. వెళ్తే ఫస్ట్ కేరళ తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ ఏమన్నారంటే, నీకు మచ్చలు ఉన్నాయమ్మా, నీకు కోవిడ్కి వెళ్ళడానికి కుదరదు, ఇంకా నీకు అదే అనిపిట్టి కొట్టేస్తాము, ఈ మచ్చల వాళ్ళు కోవిడ్ తీసుకోరని చెప్పారండి. ఏంటంటే ఎంత డబ్బు పెట్టినా ఏదో కొనుక్కున్నాను తండ్రి, మళ్ళీ చెప్పిన ఏంటని చాలా దుఃఖించాను. అప్పుడు అక్కకే ఫోన్ చేసి, అక్క ఇలాగా మచ్చలు ఉన్నాయంటున్నారు అక్క, మరి ఏంటక్క దేవుడు ఎందుకు నాకు ఇలా అని చాలా దుఃఖించాను. అక్క అంటే, ఏ లేదమ్మా, దేవుడిని కార్యం చేస్తాడో, నువ్వు తప్పకుండా కోవిడ్కి వస్తావా అందండి అక్క. అలాగే మళ్ళీ రెండోసారి కూడా అక్కకు కూడా తెలియదు నేను మెడికల్కి వెళ్ళినట్టు. వెళ్ళి హైదరాబాద్లో మెడికల్ చేయించుకోగానండి, అక్కడ కూడా మచ్చలు ఉన్నామని నువ్వు వెళ్ళడానికి లేదన్నారండి. ఏంటి ప్రభా ఎందుకు ఇలా జరుగుతుందని. అలాగే మళ్ళీ 3వసారి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మెడికల్లో దేవుడు నాకు అద్భుతకారం చేశారు. అలాగే అండి ఇప్పుడు రావడానికి కూడా ఎయిర్పోర్ట్లో చాలా ప్రాబ్లం చేశారు. 4 వచ్చామండి మేము. 4 ఆపేశారండి అక్కడ. ఆపేస్తే దేవుడి దయ వల్ల ఫస్ట్ నేను చాలా భయపడ్డానండి. ఏసై దయ వల్ల నాకు బయోమెట్రిక్ కూడా ఎయిర్పోర్ట్లో ఫస్ట్ నాకే తీసుకున్నారండి. దేవుడు నాకు దేవుడి దయ వల్ల ఇక్కడ వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పానంటే దేవుడు మహాకృప అండి. అలాగే రానకు కూడా ఎంతో ప్రార్థన చేసి నా గ్రూప్లో నా గురించి ప్రార్థనలో పెట్టినట్టు కూడా వందనాలండి. అలాగే సోదరు పెట్టిన ప్రార్థన దేవుడు ఆలకించి ఎటువంటి సమస్యనైనా అడ్డంకులనైనా తీసివేసి దేవుడు మరలా సురక్షితంగా కోయిట ప్రాంతానికి నడిపించాడు. బిడ్డ నిమిత్తము ప్రార్థన చేద్దాం. ఇంకెవరు అన్నారండి? గడిచిన వారం అయితే మా అబ్బాయి గురించి ఎంతో బాధపడ్డామండి. అక్కమ్మ గురించి 2 నెలలు అయింది, అక్కమ్మ అవ్వలేదు. దాని గురించి పాస్టర్ గారి చేత కూడా ప్రార్థన చేయించాను. ఈ వారం అయితే దేవుడి దయ వల్ల అక్కమ్మ అయింది. మీరందరూ మా కుటుంబం కొరకు ప్రార్థనలు పడతారని తెలిసి దేవుడు పడ్డాడు అక్కమ్మ విషయంలో. తమ్ముడు నాకు ఫోన్ చేశాను, నిన్నటి దినాన్ని మొన్నటి దినాన్ని ఫోన్ చేసి అక్కమ్మ అయిందని చెప్పినప్పుడు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మనోడు కన్నా ముందుగా దేవుడు వందనాలండి.
మీ అందరికీ కూడా నా వందనాలు. నేను ఏంటంటే మొన్న శుక్రవారం కాక పై శుక్రవారం తమ్ముడికి బాగాలేదని చాలా వేడుచుకున్నానండి. చెప్తామంటే నాకు వేడుకు వచ్చేసి నేను చెప్పుకోలేదు. దేవుడికి తెలుసు నా బాధ అనేసి నేను చర్చిలో అడుగుపెట్టిన కాడి నుంచి ఇంటికి వెళ్ళాక కూడా వారం రోజులు మన శుక్రవారం వరకు ఏడుస్తూనే ఉన్నానండి. కానీ మా తమ్ముడికి కామెర్లు అన్నారు, లివర్లు పోనీ అన్నారు. చాలా చిన్న వయసు అండి, 26 ఉంటాయి సంవత్సరాలు, అంతే, పెద్ద వయసు కూడా కాదు. బయటకు వచ్చాడు, పని చేసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, అలాగ అయిపోయాడండి. ఎందుకు చేత తెలియదు. పిల్లం కూడా ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. మా అమ్మ చూస్తే అమ్మ లేదు, నేను చూస్తేనే లేను, ఇంకా ఎవరో చూసిన వాళ్ళు లేరండి. ఎంతో బాధపడ్డాను. కానీ గ్రూప్లో అయితే రానప్పుడు చెప్పాను, వీళ్ళమ్మ తమ్ముడి కోసం ప్రార్థన చేయండి అని. నేనైతే ప్రతి ఒక్క రోజు ఏడుస్తానే ప్రార్థన చేసుకుంటున్నానండి. మొన్న 2 రోజుల క్రితం పనికి వెళ్ళాడు అన్నారండి. ఎంతో నీరసంగా ఉన్న మనిషి పెచ్చోడి కింద తిరుగుతున్నాడు. నేను వీడియో కాల్లో చూసాను. నిజంగా బాగుపడ్డి ఇంకా ఇలాగైపోతాడేమో మా అమ్మకలే. కానీ చాలా బాధ, ఎంత బాధ అంటే చెప్పుకోలేనండి. తోడుకుంటున్నాడు అని ఎంతో దుఃఖం వచ్చేసింది నాకు. ఇంకా ఆడు లేకపోతే ఇంకా అందరూ ఇలాగైపోయారు, మా కుటుంబము అలాగైపోతుందని నేను ఎవరితోటి చెప్పుకోలేకపోకుండా ఏడుస్తూనే ఉన్నానండి. కానీ దేవుడు మంచి కార్యం చేశాడు, పనికి వెళ్తున్నాడు అని చెప్పారు. కానీ ఇంకా ఎవరైతే ఆడికి తెలియదండి లివర్ ఇలా పోయిందని. కానీ దేవుడు కోసం బట్టి మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మా తమ్ముడు బాగవ్వాలని. అలాగే మరి మీ అందరికీ వందనాలండి. నేను చెప్పడం వచ్చినా రాకపోయినా క్షమించండి, ఎందుకంటే నాకు చాలా బాధగా ఉంది. మీ అందరికీ వందనాలండి. తప్పు మాట్లాడితే క్షమించండి. ప్రార్థన నిమిత్తం తప్పనిసరిగా చేద్దాం. ఎందుకంటే సమస్తము కోల్పోయిన సోదరు నిమిత్తం. ఎందుకంటే ఒంటరితనము మనిషిని ఏం చేస్తుందంటే ఇంకా బలహీనపరుస్తుంది. బలహీనంలోనే ఈ లోకంలో ఉన్న త్రాగుడు, వ్యసనాలు కలవటవి, ఆరోగ్యం పాడు చేసుకుంటున్న వారు అనేక మంది యవనస్తులు ఉన్నారు. కాబట్టి ఆ సోదరు నిమిత్తం ప్రార్థన చేద్దాం. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. బిడ్డించిన సాక్ష్యం మరలా సోదరు నిలబడి మా తమ్ముడు ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పడానికి కలిగిన సాక్ష్యం దేవుడిచ్చేలాగిన ప్రార్థన చేద్దాం. అలాగే తమ్ముడు రాజేష్ నిమిత్తం మరొకసారి తెలియజేస్తున్నా. మన బలిపేట మీదకి వచ్చి మొదటగా ఆయన నిలబడి తబలా వాయిస్తూ దేవుని ఆరాధించిన దినము. అప్పటి తర్వాత 2వ వారం నుంచి అక్కమ లేని పరిస్థితులు, ఎంతో బాధపడ్డాడు. కొట్టి అతను పట్టించుకోగా చాలా ఇబ్బందులు పడినప్పుడు దేవుడు ఆదరించి. ఎందుకంటే దేవుని పని చేసి దేవుడు అంటాడు, నాకు ఇచ్చి శోధించమన్నాడు. మనం దేవుని పని చేసి ప్రభు నాకు కావాలంటే తప్పనిసరిగా ఇవ్వగలిగిన దేవుడు. అటు రీతిగా దేవుడు తమ్ముడిని నిలబెట్టాడు. అంత మాత్రమే కాకుండా తనకున్న జ్ఞానాన్ని బట్టి మన సన్నిధిలో జరుగుతున్న వాక్యాలు కానీ పాటలు అన్నీ కూడా యూట్యూబ్లో మన సంఘం పేరట సెండ్ చేస్తూ ఉన్నాడు. ఆ పరిచర్యను కూడా దేవుడు దీవించేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే ఇక్కడ చెప్పిన 3 సాక్ష్యాల్లో కూడా ఒక మాట ప్రధానంగా చెప్పారు. ఏంటంటే రాణమ్మ గారి గ్రూప్లో మా గురించి ప్రార్థన చేశారు. కాబట్టి ఆ గ్రూపులో ఎంతమంది ఉన్నారో అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేత సోదరు ఎంతగానో ఆసక్తితో ఆ గ్రూప్ ఏర్పాటు చేసి అనేకుల్ని ప్రార్థనలో బలపరుస్తుంది. చెప్పబడిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి దేవుడు వారిని దీవించిన గాక. ఈ యొక్క సమయంలో దినము క్షమించండి, ప్రత్యేక పాటలుగా సమయం ఇవ్వలేకపోతున్నాం. దేవుని చిత్తమైతే క్రిస్మస్కి వచ్చే వారం క్రిస్మస్కి చెట్లు కానీ రండి. వేదికను అలంకరించిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. సాక్షిగా ప్రార్థన జ్ఞాపన మన మధ్యన ఆ పెద్ద ఉంది కదా రానమ్మ, తన హస్బెండ్ కామేశ్వర గారికి కూడా సీరియస్గా ఉంటే వాళ్ళ హాస్పిటల్ పెట్టడం జరిగింది. నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంది. త్వరగా కామేశ్వర అనగా తనకి స్వస్థత కలిగి తన గృహం చేరేలాగా మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు మర్చిపోతామా మీ ప్రత్యేకమైన కుటుంబ ప్రార్థనలో ఏకంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. డిసెంబర్ 12వ తేదీ కనుక ఎన్నో రోజులు లేదు. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడిన దినమున. అదేవిధంగా డిసెంబర్ 20వ తారీఖు కూడా
ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతాం. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా మేము ఈ పనులు చూసుకుని కొంత సమయం దేవుని కోసం ఇచ్చేద్దాం. అదేవిధంగా కోయిట్ బిడ్డలు కూడా ఇంకొక అవకాశం దేవుడు అనుగ్రహించడం జరిగింది. వచ్చే మంగళవారం కూడా కోయిట్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ దినం కూడా కీబోర్డిస్ట్ కూడా ఉంటాడు. ఏం లేదు, ప్రతి నామానికి వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, గడిచినటువంటి దినాలన్నీ ప్రభా 2024 ప్రభా నీ కృపలో తండ్రి నీ రెక్కల చాటున మరుగుపరుచుకుని ప్రభా ఇదిగో తండ్రి నూతనంగా తండ్రి 2025లో ప్రభా ప్రవేశించడానికి మేము సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభా దేవా నీ కృపలో తండ్రి మమ్మల్ని కాస్తున్నందుకు దేవా నీకు వందనాలు, నీకే స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి వాతావరణం తండ్రి అనుకూలతలు లేనప్పటికీ ప్రభా అనేక మంది ప్రభా అనారోగ్యాలతో తండ్రి ఇబ్బందులు పడుతూ ఉన్నారయ్యా. అటు అనారోగ్యాలు ప్రభా నీ కృపలో తండ్రి బిడ్డలకి తండ్రి ఎవరికి రాకుండా ప్రభా మీరు ఖాయమని అడుగుతున్నాడు ప్రభా. ఇదిగో తండ్రి రేపు డిసెంబర్ 12వ తారీఖు సాయంత్రం జరగబోయే క్రిస్మస్ ఆరాధనలో ప్రభా అనేక మంది బిడ్డలు తండ్రి మీరు తోడుకురమ్మని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్క సంఘానికి వచ్చి సిద్ధపాటు పడుతున్నటువంటి బిడ్డలందరినీ తండ్రి తండ్రి ఆదినంగా ఎంతో ఘనంగా జరగడానికి అటు కృప దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అలాగే లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథం నుంచి వాక్య పఠనాన్ని చదువుకుందాం. 9 ప్రశ్నలు వచ్చి వాక్య పఠనాన్ని చదువుతుండగా సోదరులతో కలిసి మనము వాక్య పఠనాన్ని చేయాలి. కీర్తన 71. యెహోవా, నేను నీ శరణు జోచి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపము, నన్ను విడిపింపము. ఈ చెవి యొగ్గి నన్ను రక్షింపము. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గంగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపము. కీడు చేయవారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసన మీద మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులను ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణంతోనూ దినమంతియు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు. నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేస్తున్నారు. దేవుడు వారిని విడిచెను, తప్పించే వారు ఎవరు లేరు. వారిని తరిమి పట్టుకుని అని వారిని కూర్చున్నారు. దేవా, నాకు దూరముగా ఉండకు. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం జీవించుగా. అలాగే లేచి ఉండగా ఆరాధన చేసుకుందాం. నీవుంటే నాకు చాలా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ
ఎదురించవచ్చు. అటువంటి పరిస్థితులు ఆయన నీకు తోడుగా ఉంటే, ఆయన నీకు ఆశ్రయించుకుంటే, ఆయన నీకు తోడుగా నువ్వు ధన్యుడవు దగ్గరాలు. నీ కష్టాలు, నీ బాధలు, నీ సమస్యలు ఆయన మాత్రమే తీయగలిగినప్పుడు ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికి సృష్టికర్త. ఆరాధన చేద్దాము. అభిప్రాయం పత్రాలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నావేమో. నీ బ్రతుకని నావా నువ్వు కొనసాగించలేకపోతున్నావేమో. నీ బ్రతుకు బాధమైందేమో. నువ్వు శ్రమలో సుడుగులలో చిక్కబడినావేమో. ఆయన నీ శ్రేయస్సుకున్నాడు. ఆయన నీ చేయి పట్టి నడిపించడానికి ఆయన నీ సమీపంగా ఉన్నాడు. ఆయన వేడుకొలుపుతూ ఉన్నాడు. హృదయంలో ఆయన కాలంలో ఆ
ఎటువంటి సమస్యలు కూడా ఉన్నావో, నీకున్న బాధలు, నీకున్న అవసరాలు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు, నువ్వు ఏ పరిస్థితి కూడా ఉన్నావు, అవమానించబడుతున్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, ఆదుకునేవారు లేరేమో, నీ లెక్క కష్టాజితం వృధాయిపోతుందేమో, నువ్వెందుకు పనికిరాని స్థితికి దిగ్గాలిపోయేవాడు. ఆయన అంటున్నాడు, నేను చూస్తూ ఉన్నాను అంటున్నాడు, నేను నీ వెంటే ఉంటాను అంటున్నాడు, నేను తోడిగా ఉంటాను అంటున్నాడు, నేను లేవదీస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆదరించగలిగిన దేవుడు. తల్లి మర్చిన, తండ్రి మర్చిన ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన కోసు వేసే దేవుడు కాదు, ఆయన పగ తీర్చుకునేవాడు ఏమాత్రము కూడా కాదు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన సమాధానపతి. ఇది శాంతిని వసుకునేవాడు, ఇది శాంతిని వసుకునేవాడు, ఇది శాంతిని దయచేవాడు, ఇది సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు. నీ అంతరంగంలో నుంచి, నీ అంతరంగంలో నుంచి ఆయన స్తుతించగలిగినట్లయితే, నువ్వు అంతరంగంలో నుంచి ఆయన కనపరచగలిగినట్లయితే ఆయన గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఈ ప్రార్థన వినడానికి ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన సమీపంగా ఉండేది. ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ దుఃఖాన్ని ఆయన చూస్తున్నాడు. నీ పక్కన ఉన్న వారు చూడకపోవచ్చు, నీ పక్కన ఉన్న వారిని పట్టించుకోవచ్చు, నీ కుటుంబాన్ని నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ సహోదరులు నిన్ను తోచివేయచ్చు, నీ అనుకున్న వారే నిన్ను చూసి హేళన చేయవచ్చు. కానీ ఆయన హేళన చేసేవాడు కాదు, ఆయన హేళన చేసేవాడు కాదు. ఆయన ఒక్కడి చేసుకుని నీ బాధలను, నీ సమస్యలను నిన్ను త్రోసివేసే దేవుడు ఏమాత్రము కూడా కాదు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. లోకంలో ఏది అవసరం లేదు. నువ్వు మమ్మల్ని చూడగలిగినట్లయితే ఈ లోకంలో మాకు ఏది అవసరం లేదు ప్రభా. నీ కొన్ని దృష్టి మా మీద ఉంటే ప్రభా, ఈ లోకంలో మాకేది కూడా ప్రభా అసాధ్యమైంది లేదు ప్రభా. నీ కొన్ని చూపు మేళలో మేము చూడగలిగే స్థితిలో మేము ఉన్నామా లేదు. నీ కొన్ని దృష్టి ఎదుట మా జీవితం ఎలా ఉండదో ప్రభా, మమ్మల్ని మేము సరి చేస్తున్నాం ప్రభా. మమ్మల్ని ఆరాధించే నిజమైన జీవపాలతో తండ్రి, మా పాప దోషములు ఒప్పుగడి ప్రభా. ఇదిగో అంచుకాల దినాల్లో, ఇదిగో కడవారి దినాల్లో మేము ఉంటూ ఉండగా ప్రభా, మా జీవితాన్ని మీరు సమర్పించుకుని ఇదిగో సంవత్సరం ఆకారాంతరం అవుతుంది. ఇదిగో గడిచిన 11 నెలల్లో అయ్యా మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు. వ్యాధుల్లో, బాధల్లో, దుఃఖంలో, వ్యాధుల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మీరు ఆదరించారు 11 మాసంలో. సంవత్సరాంతం ఆఖరి మాసములు మేము ఉండటానికి తండ్రి, ఇంకో క్రిస్మస్ దినాలు జరిగే దినాల్లో మేము ఉండటానికి స్తోత్రాలయ్యా. మీరు చూసిన కృపగా స్తోత్రాలు, మీరు చూసిన ప్రేమగా మీకు స్తోత్రాలు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
వాగ్దానాన్ని ఇచ్చి చేసుకునేవాడు కాదు. అవును తండ్రి. వాగ్దానం ఇచ్చి అబద్ధమాడేవాడు కాదు. అవును ప్రభా. నువ్వు వాగ్దానం ఇచ్చావు కాబట్టి మా పిల్లలకు నువ్వు వాగ్దానం ఇచ్చావు, నీ పిల్లలు చూస్తావని. అందుకే తండ్రి మేము ఈ భూమి మీద మేము బ్రతుకున్నామంటే అవును తండ్రి. మీరు మాకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోలేదు ప్రభా. అవును ప్రభా. ఇది వచ్చిన సంగమగా చేసిన స్తుతి ఆరాధన బట్టి ప్రభా మీ నామాన్ని ఘనపరుస్తూ మీ నామాన్ని కీర్తిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన ప్రభా మీకు పాదాలకు సమర్పిస్తుండగా ఈ స్తుతి ఆరాధనలోని ఎంతమంది కన్నీరుతో ప్రభా మీ పాదములు కడిగారో ప్రభా, నీ పాదములు ముందు పెట్టుకున్నారో ప్రభా, వారి బాధలు సమస్యలు ఎంతమంది అయితే ప్రభా నీ సన్నిధికి తీసుకొచ్చారు వారందరిని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఈ ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన చేయడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుడు వందనాలు తెలియజేస్తూ విన్నాము. ఈ సమయంలో వాక్యాన్ని విన్నాం. వాక్య సందేశాన్ని తమ్ముడు రాజాంబరించి వాక్యాన్ని పంచుకున్నది. శ్రద్ధతో వాక్యాన్ని విన్నాం. దేవుని మాటలు తన సేవకుడు తన ఏది మాట్లాడుతున్నాడు దాన్ని విని ఆశీర్వదించాం. దేవుని స్తోత్రాలు చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గతించిన దినాలన్నింటిలోనూ మనందరినీ తన యొక్క సజీవమైన ఆటను భద్రపరిచి మరి యొక్క తరుణాన్న దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి ఆయన్ని స్తుతించి ఆరాధించి ధన్యతను పెంచినందుకు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దానికి గతించిన వాళ్ళు నేను మాట్లాడాలి. నాకు మా ఫ్రైడే కూడా డ్యూటీ ఉంది కాబట్టి నేను రాలేకపోయాను. ప్రేమతో మన్నించండి. దేవుని యొక్క వాక్యంలో వెళ్ళబోయే ముందు గతించిన వారంలో నేను చూసిన ఒకటి రెండు సన్నివేశాల గురించి, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన మనం, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్న మనం ప్రస్తుత దినాల్లో కొంతమంది ద్వారా క్రైస్తవ్యం ఎలా అపహాస్యం పాలైపోతూ ఉందో చాలామంది వినే ఉంటారు. ఒక నెల రోజుల క్రితం ఒక దైవజనుడి యొక్క పుట్టినరోజు వేడుక జరిగింది. దైవజనుడి యొక్క పుట్టినరోజు వేడుక జరిగింది. అక్కడ చూస్తే దేవుడు అనేవాడు, అంటే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నామా, దైవజనునికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నామా? అలా అంటే క్రైస్తవ్యం అలా మరల్చి వేయబడతా ఉంది. అదే లాస్ట్ వీక్లో ఒక దైవజనుడి యొక్క కుమార్తె అనుకుంటాం, తను ఒక మీటింగ్లోకి వస్తూ ఉంది. మీటింగ్లోకి వస్తూ ఉంటే తన యొక్క, అంటే ఇందాక నేను చూస్తున్నప్పుడు మీరందరూ కూడా చక్కగా ముసుగు వేసుకుని దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ఆ కుమార్తెను చూస్తే ఒక హీరోయిన్ వచ్చినట్లుగా తను వస్తూ ఉంటే అటువైపుకి ఇద్దరు ఇటువైపుకి ఇద్దరు అమ్మాయిలు తన వెనకాల నడుస్తూ ఉంటే అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే క్రైస్తవ్యం మీద, క్రైస్తవ్యాన్ని అణచివేయాలని అనేక రీతులుగా ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో కొంతమంది, ఇంకొక సింగర్ ఉంటుంది ఆవిడ వీడియోలు కూడా ఈ సోషల్ మీడియాలో అసలు చూస్తూ ఉంటే మనకే సిగ్గేస్తుంది అన్నమాట. ఏంటి ఆవిడ పాటలు ఏంటి, ఆవిడ తన పాటమే కాకుండా వెనకాల ఒక 10 మంది స్త్రీల నుంచి పెట్టి వాళ్ళ చేత డ్యాన్స్లు వేయిస్తా, పెద్ద పెద్ద వయసు గల స్త్రీల నుంచి పెట్టి డ్యాన్సులు వేయిస్తా ఆవిడ పాడుతున్న పాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే క్రైస్తవ్యం ఎంతటి ప్రమాదకరమైన స్థితిలో,
వెళ్ళిపోతా ఉందో మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నానంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకునే రీతి ఎలా ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటా ఉన్నాం అంటే, ఒక మాట ఒక వ్యక్తి దగ్గర నుంచి మరొక వ్యక్తికి మనం ఈ మాట పలానా వ్యక్తికి చెప్పు అని చెప్పేసి ఒక మాట చెప్పామనుకోండి, ఆ మాట మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి దాని యొక్క అర్థం మారిపోతూ ఉంది. అలాగే నేటి దినాల్లో ఈ బోధలు ఎలా ఉన్నాయంటే, అక్కడ వాళ్ళకున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకు వాళ్ళు మరల్చుకొని దాన్ని మార్చుకొని వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే పరిస్థితులు నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటాం. ఓకే, అవన్నీ ఎందుకు తెలియజేస్తానంటే, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది, మనం దాన్ని ఎలా పాటిస్తూ ఉన్నాం, అది ఏ రీతిలో వెళ్తూ ఉంది అనేది మనం అన్నీ కూడా ఏదో చూసి చూడనట్టు వదిలేయకూడదు. మనం అనుసరించే విధానం సరైనదా కాదా అనేది, ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తూ ఉంది, దేని చేత యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొను, నీ వాక్యమును బట్టి దానిని సరి చూచుకొనుట చేతనే కదా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. అంటే ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి గుడ్డిగా నమ్మేయడం కాదు. ఎవరో ఇప్పుడు నేను చెప్పే దాంట్లో 100 తప్పులు ఉండొచ్చు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది కదా, మనం ప్రతిసారినంట అక్కడ అది అలా ఉన్నదో లేదో చూసుకోవాలి. అది దేవుని యొక్క వాక్యం తెలియజేసే మాట. సరే, ఇది నా యొక్క వాక్య భాగం ఏంటంటే, దేవుడు శ్రమలను ఎందుకు ఇస్తాడు మనకి? దేవుడే శ్రమలు ఇస్తాడా, మనమే పొందు తెచ్చుకుంటామా? ఈ రెండు విషయాలు మనం నేటి దినాన్న ధ్యానించాలని నేను ఆశపడతాను. ఎందుకంటే నా లైఫ్లో లాస్ట్ ఒక 1 month బ్యాక్ నేను ఇంటికి వెళ్ళొచ్చాను. అంటే పర్సనల్ విషయాలు చెప్తున్నా, నేను మరోలా అనుకోకండి. ఇంటికి వెళ్ళొచ్చాను. నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి అప్పులేమి లేవు, ప్రశాంతంగా ఉన్నాను. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇక్కడికి వచ్చే లోపు 2 లక్షలు అప్పు చేశాను. అంటే అది మరొకటి చేయలేదు, ఇంటి దగ్గర ఏదో కొంచెం రీమోడలింగ్ వర్క్ అని అదని ఇదని చేశాను. ఇప్పుడు వచ్చిన తర్వాత కూర్చొని ఆలోచిస్తూ ఉంటాను, 2 లక్షలు అప్పు అయిపోయింది, ఇక్కడ ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే, సరే ప్రార్థన చేసుకుంటాం, దేవా అవి చేసింది నేనే కాబట్టి తీర్చుకునే శక్తి నాకు అనుగ్రహించు, అప్పటి వరకు అలాంటి ఓర్పు నాకు అనుగ్రహించు, నేను బలహీన పడిపోకుండా నన్ను బలపరచు దేవా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాను. అంటే దేవుడు దాన్ని అనుమతించాడా? అప్పు చెయ్యి, లేదంటే నువ్వు అప్పు చెయ్యి అని చెప్పేసి దేవుడు నాకు ఆజ్ఞాపించాడా? ఆజ్ఞాపించలేదు కదా. అంటే నా ఇష్టం చెప్పున, నా కోరిక చెప్పున, నా గృహం ఎలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, లేదంటే ఇలా ఉండాలని చెప్పేసి నా ఆలోచన చెప్పిన జరిగిందా అది అని ఆలోచిస్తే ఏది కూడానంట దేవుని యొక్క చిత్తం లేనిదే ఏది కూడా జరగదు. మనం అనుకుంటాం ఇది నా ఇష్ట ప్రకారం జరిగింది కాబట్టి ఇలా జరిగిందని చెప్పేసి అనుకుంటాం, కానీ దేవుని యొక్క చిత్తం లేనిదే ఏది కూడా జరగదు. అది మీ యొక్క జీవితాల్లో మీరు గమనించండి ఒకసారి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఒక నిమిషం, నేను చెప్పిన దానికి ఈ వాక్యానికి ఏ సంబంధం లేదు, మీరు కంగారు పడండి. అంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏకాంతంగా ఎందుకు వెళ్ళాడు అనే సంగతి మనం ఆలోచిద్దాం. దానికంటే ముందు
బాప్తిస్మిచ్చి యోహాన్ని చెరసాలలో వేయటం, హేరోదు అతన్ని చంపించటం, ఇవన్నీ కూడా జరిగాయి. మీకు అందరికీ తెలుసు. బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎందుకు చంపేశారు? బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎందుకు చంపించేశారు? ఎవరు చంపించారు? హేరోదియే చంపించింది. ఎవరో హేరోదు రాజు చేత. ఎందుకని? హేరోదు రాజుని నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పేసి హెచ్చరించాడు అని చెప్పేసి యోహాను యొక్క తల కావాలి అని తన పుట్టినరోజు వేడుకలో అడిగితే దానికోసం ఆయన్ని చెరసాలలో వేసి చంపించిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ ఊరిలోనికి, ఆ పట్టణంలోనికి వచ్చిన తర్వాత పైన 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. వాడు అతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అతడు యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసు వద్దకు వచ్చి తెలియజేసిరి. ఇక్కడ యోహాను యొక్క శిష్యులు యోహాను యొక్క భౌతిక కాయాన్ని తీసుకెళ్లి పాతి పెట్టేసి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఈ సమస్య ఇది ఇలా జరిగింది అని చెప్పేసి యోహాను యొక్క శిష్యులు యేసుక్రీస్తుతో చెప్పారు. అంటే యోహాను గురించి యేసుక్రీస్తుకి తెలుసా తెలీదా? తెలుసు కదా, తెలుసు. ఎందుకంటే యోహాను గురించి, యోహాను చనిపోయిన వెంటనే ఆయన శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారంటే యోహాను యేసుక్రీస్తు యొక్క బోధన అనుసరించేవాడుగా, దాన్ని ప్రకటించేవాడుగా, ఇవన్నీ అంటే యేసుక్రీస్తు యోహాను ఒకటే అనుకునే విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అంటే ఆ బోధలు కానీ, వాళ్ళు చెప్పే విధానం కానీ, వాళ్ళు ఖండించే పద్ధతి కానీ అంతా ఒకేలా ఉంది. కాబట్టి ఇంచుమించుగా సమకాలికులు, అంటే ఒకే స్థితిలో ఉన్నవారుగా అక్కడ మనం యోహానుని యేసుక్రీస్తుని కూడా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే యోహానుని చంపేశారో యేసుక్రీస్తు దగ్గరకు శిష్యులందరూ ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు అన్న నేను కలిసి పరిచర్య చేస్తున్నాం అనుకోండి. అన్న నేను కలిసి పరిచర్య చేస్తున్నాం. నాకేదో విపత్తు వచ్చింది. నాకేదో విపత్తు వచ్చిన వెంటనే నాకు సంబంధించిన వాళ్ళందరూ అన్న దగ్గరికి వెళ్ళి ఇలా రాజేంద్రకి ఇలా ఏదో ఒక పరిస్థితి వచ్చింది అని ఎందుకు చెప్తారు? అది తీర్చగలడు, లేదంటే ధైర్యం చెప్పగలడు నాతో ఉన్న వారికి అనే ఒక ఉద్దేశం. ఇక్కడ యోహాను శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చారంటే, యోహానుకి ఇలా ఇలా జరిగింది, యోహానుని చంపేశారు, ఆయనను పాతి పెట్టారు అన్న తర్వాత యేసుక్రీస్తుకి భయం అనేది కలిగింది తప్పకుండా. ఎందుకంటే నేను అదే చెప్తా ఉన్నాను, దేవునికి శ్రమలు ఉండవా? యేసుక్రీస్తుకి భయం అనేది లేదా? యేసుక్రీస్తుకి శ్రమ అనేది కలగలేదా? ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన ప్రతి ఉపమానము కూడా ఆయన అనుభవాల్లో నుంచి, ఆయన శ్రమ అనేది అనుభవించి మాత్రమే ఆయన చెప్పాడు. అయితే శ్రమ అనేది రావడం వెనక ఒక పెద్ద కారణం ఉంటుంది. అది కారణం లేకుండా దేవుడు మన యొక్క జీవితాలకు శ్రమలు అనేవి అనుమతించడు. ఏ కారణము లేకుండా నీ జీవితంలోకి ఒక శ్రమ అనేది దేవుడు ప్రవేశపెట్టడు. అయితే శ్రమ రావడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి? అసలు దేవుడు ఆ శ్రమని మన జీవితంలోకి ఎందుకు అనుమతిస్తాడు అనే విషయం ఇది నాన్న మీతో నేను వివరిస్తాను. యేసుక్రీస్తు యొక్క జీవితంలో మనం చూస్తే ఈ యోహాను చనిపోయిన తర్వాత దేవుడు యేసుక్రీస్తు ఏకాంతముగా ఎందుకు వెళ్ళాడు అనేది మనం ఆలోచిస్తే 13వ వచనంలో చూడండి. అక్కడ యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. అంటే యేసుక్రీస్తుకు ఆందోళన అనేది కలిగింది కాబట్టి ఆయన ఏకాంతముగా వెళ్ళాడు. ఎందుకని? ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో అనేకమైన వాక్య భాగాలు మనం గమనిస్తే ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఏకాంతంగా వెళ్ళేవాడు, అంతే కదా. అయితే అరణ్య ప్రదేశంలోకి కానీ, లేదంటే కొండ మీదకి కానీ, లేదు శిష్యులందరినీ మీరు నాతో రావద్దు, దూరంగా ఇక్కడే ఉండనని చెప్పేసి కానీ ఆయన ఎప్పుడు ఏకాంతంగా వెళ్ళినా ఆయన ఎందుకోసం వెళ్ళేవాడు? ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. అంటే తండ్రికి విజ్ఞాపన చేయడానికి వెళ్ళేవాడు.
కాబట్టి దేవుడు అక్కడ మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, శ్రమ అనేది వచ్చినప్పుడు మనుషులంగా మనం యేసుక్రీస్తును గూర్చి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు శ్రమ వస్తే ఏం చేస్తాము? అంతే కదా, వెంటనే ఇలా జరిగింది అంటే ఫోన్ చేసి ఇలా అయిపోయింది నా పరిస్థితి, ఇలా జరిగింది, ఇలా అయిపోయాను నేను అని చెప్పేసి అందరికీ చెప్తాం. కానీ శ్రమ వచ్చిన వెంటనే మనం ఏకాంతంగా మోకరించి దేవునికి ప్రార్థన చెయ్యాలన్న ఆలోచన మనకి రాదు. అలాంటి ఆలోచన రాదు. ఎందుకంటే చెప్పడానికి చెప్తాం మనం, కానీ అందరికీ చెప్తాం ఇలాంటి శ్రమ వచ్చింది నా గురించి ప్రార్థన చేయండి, ఇలాంటి కష్టం వచ్చింది నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అంతేగాని ఏకాంతంగా మనం మోకరించి మనల్ని మనం దేవునిలో బలపరుచుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. అవును కదా? అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు అంత ఏకాంతంగా వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు అంత ఏకాంతంగా వెళ్ళాల్సి వచ్చిందంటే, యేసుక్రీస్తు యొక్క ఊహ, లేదంటే యోహాను యొక్క శిష్యుల యొక్క ఊహ, యోహాను శిష్యుల యొక్క తలంపు ఏంటంటే, హేరోదు యేసుక్రీస్తు జననం అప్పుడే ఆయన కోసం నెతకటం అనేది ప్రారంభించాడు హేరోదు. ఒకవేళ యోహానును చంపేసిన తర్వాత యోహాను కంటే బలముగా సువార్తను ప్రకటిస్తూ, లేదంటే అనేక మందికి దేవుని గూర్చిన మాటలు చెప్తూ, వాళ్ళలో ఉన్న తప్పులను ఎత్తి చూపిస్తూ బలంగా వాడబడుతున్న నాయకుడు, లేదంటే దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి యోహానుకు కలిగిన ఆపద యేసుక్రీస్తుకు కూడా రావచ్చు అనే ఉద్దేశం, అనే భయము యేసుక్రీస్తులో తప్పకుండా కలిగే ఉంటుంది. ఎందుకంటే ఆ భయం కలగకుండా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కోవిడ్లోనే మనం ఉన్నాం. మన పక్క మంతకాలో చెకింగ్ జరిగిందంట, 4 అక్కమ్మలేని వాళ్ళకి తీసుకుపోయారంట అని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు అక్కమ్మలేని వాళ్ళకి భయం ఉంటుందో ఉండదు? ఉంటుంది కదా. ఎందుకంటే ఎక్కడో 10 కిలోమీటర్ల అవతలని అనుకోవక్కర్లేదు. అక్కడ చెకింగ్ జరిగిందంటే ఇక్కడ మనకి కూడా జరుగుతుంది అనే భయం అనేది వస్తుంది తప్పకుండా. కాబట్టి అలాంటి భయం, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో, యేసుక్రీస్తు ఏకాంతంగా వెళ్ళి తన యొక్క తండ్రికి విజ్ఞాపన చేయటం అనేది ప్రారంభించాడు. అంటే శ్రమ అనేది దేవుని యొక్క ఉద్దేశము లేకుండా మన యొక్క జీవితంలోనికి రాదు అనే విషయం మనం గమనించాలి. అయితే దేవుడు ఎందుకు మనుషులను శ్రమ పెడుతున్నాడు? దేవుడు మనిషికి శ్రమ అనేది ఎందుకు అనుమతిస్తా ఉన్నాడంటే, దేవుని యొక్క వాక్యంలో కొన్ని భాగాలను మనం పరిశీలిస్తే, ఈ సృష్టిలోనంట మనిషి తప్ప సమస్తము కూడా దేవుని యొక్క మాటకు లోబడతారు. ఒక్క మనిషి తప్ప, అంటే దేవుడు తన పోలికలో చేసుకున్న ఒక్క మనిషి తప్ప మిగిలినదంతా కూడా దేవుడు ఒక మాట, అంటే ఒక ఆజ్ఞిస్తే అలా లోబడుతుంది. అంటే చెప్పిన వెంటనే పాటిస్తారు. కానీ మనిషికి ఏంటంటే ఏదైనా శ్రమ అనేది ప్రవేశపెడితేనే కానీ దేవుడు అనేవాడు గుర్తుకు రాడు. అయితే శ్రమలు మన జీవితంలోనికి రావడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, ఏదైనా మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం, మనం ఇక్కడ శ్రమ పడతా ఉన్నాము అంటే మన వల్ల ఇంటి దగ్గర వాళ్ళు ఏమవుతున్నారు? సుఖంగా బ్రతుకుతున్నారు. అంతే కదా. మనం ఒక్కరమే ఇక్కడ కష్టపడతా ఉన్నామంటే ఇంటి దగ్గర మన తల్లిదండ్రులు, లేదంటే భార్యలో, భర్తలో, పిల్లలో, వాళ్ళు సంతోషంగా అక్కడ జీవిస్తూ ఉన్నారు. అంటే ఆల్రెడీ ఇక్కడ మనం పడే శ్రమకి ఫలితం అనేది వాళ్ళు అక్కడ అనుభవిస్తూ ఉన్నారు. అంటే దేవుడు మన యొక్క జీవితంలో శ్రమ అనేది పెడితే తప్పకుండా ఫలితం అనేది దేవుడు చూపిస్తాడు. అంతేగాని దేవుడు నాకే ఈ శ్రమలు రావాలా, లేదంటే నాకే ఇలాంటి కష్టాలు రావాలా, నాకే ఇలాంటి పరిస్థితులు రావాలా అని చెప్పేసి మనం అంగలార్చవలసిన అవసరం అయితే లేదు. ఎందుచేతనంటే
దేవుడు నీకు శ్రమ పెట్టాడంటే నువ్వు ఎక్కడో ఆయన మాట వినలేదు అనేది అర్థమవుతుంది. అయితే అదే 14వ అధ్యాయంలో కిందకు వచ్చేయండి, 22వ వచనంలో, వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే సేమ్ మళ్ళా రెండవసారి యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? ఏకాంతంగా అక్కడ చూసుకుంటున్నాం 23వ వచనంలో, తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందు అద్దరికి వెళ్ళడం ఆ జనసమూహం పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి అంటే ఆయన మరలా అంటే యేసుక్రీస్తు ప్రతిసారి ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అంటే తండ్రికి విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు ప్రతిసారి కూడా. అయితే ఇక్కడ శ్రమ అనేది ఎలా పేతురు యొక్క జీవితంలో ప్రవేశపెట్టాడో మనం చూద్దాం. యేసుక్రీస్తు ఆ దోణి ఎక్కి అలా వెళ్తాం, వీళ్ళు శిష్యులు ఏం చేశారు? ఆయన కొండ ఎక్కాడు, శిష్యులు దోణి ఎక్కి వెళ్ళిపోతా ఉన్నారు. వీళ్ళు నిద్రపోయారు. ఆ దోణి సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఏం చేస్తా ఉన్నాడు? ఆ అలల మీద నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. ఆ అలల మీద నడుచుకుంటూ వస్తా ఉన్నప్పుడు మొట్టమొదట భయపడ్డారు. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే అలలు అనేవి మన యొక్క జీవితంలో దేవుడు అనుమతించే శ్రమలు లాంటివి. అంటే దేవుడు ఆ అలల మీద అంత అవలేలగా నడిచి రావడానికి కారణం ఏంటి? ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన అలల మీద నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. కానీ శిష్యులు ఆయనతో ఉన్నప్పటికీ అల్ప విశ్వాసులుగానే ఉన్నారు. ఇది మన జీవితాలకు సాదృశ్యం. ఎందుకంటే దేవుని యొక్క మందిరానికి ప్రతి వారం చేరవస్తాం, ప్రతినిత్యం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం, ప్రతినిత్యం దేవునితో మాట్లాడతాం, దేవుని ప్రార్థన చేస్తాం. కానీ శ్రమలు అనేవి వచ్చేసరికి మనలో ఉన్న అల్ప విశ్వాసం అనేది బయటపడుతుంది. అంతే కదా? శ్రమలు అనేవి వచ్చేసరికి మనలో ఉన్న అల్ప విశ్వాసం అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే అల్ప విశ్వాసులుగా మీరు ఉండొద్దు. అందుకనే అక్కడ పేతురు ఏమన్నాడు? దేవా అయితే నువ్వే దేవుడు అయితే ఏమన్నాడు?
నేను కూడా నడిచి నీతో వచ్చేస్తానంటే నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నేను కూడా ఈ శ్రమలను అవలేలగా నేను దాటేస్తాను అన్నాడు. అంతే కదా. పేతురు అక్కడ ఏమన్నాడు చూడండి, పేతురు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనను. నీవే అయితే అంటే నీవే అయితే అంటే నడిచి వచ్చేది వాళ్ళు ముందేమనుకున్నారు, భూతం అనుకున్నారు. యేసుక్రీస్తు అనుకోలేదు. వాళ్ళు ఆ అలల మీద నడిచి వచ్చేది భూతం అనుకున్నారు. అంటే మనం కూడా ఏమనుకుంటాము, శ్రమలు అనేవి వస్తూ ఉంటే ఆ శ్రమలో దేవుడు పెట్టాడు అని అనుకుంటాం. మనకున్న భయంకరమైన ఒక అనుమానం లేదంటే అపనమ్మకం ఏంటంటే శ్రమలు అనేవి సాతానుడు పెడతాడు అని చెప్పేసి అనుకుంటాం మనం. అందుకనే పేతురికి అనుమానం బాగా ఎక్కువ. పేతురు అందుకనే డైరెక్ట్గా యేసుక్రీస్తు అక్కడ నేనే భయపడకడే అని చెప్తా ఉంటే పేతురు ఏమన్నాడు, నీవే అయితే నేను కూడా నడిచి రావడానికి నువ్వు ఆచి అంటావు. సరే అక్కడ ఏమన్నాడు, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అన్నది. అంటే రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు ఎవరి వైపు చూడాలి, ఎవరి వైపు చూడాలి? మనం దేవుని యొక్క మందిరానికి వస్తా ఉన్నాము. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మన యొక్క కష్టాల్లో కానీ మన యొక్క ఇబ్బందుల్లో కానీ మన యొక్క శ్రమలలో కానీ ప్రతి విషయంలో కూడా దేవుని మీద నమ్మకంతో దేవుని యొక్క మందిరానికి చేరవచ్చిన మనం తిరిగి మన యొక్క శ్రమల వైపు చూడవలసిన అవసరత లేదు. ఎందుకంటే మనం యొక్క నమ్మకంతో వచ్చాం. ఎందుకంటే శ్రమలను అనుమతించిన వాడు దేవుడే, వాటిని తీర్చేవాడు కూడా దేవుడే అనే నమ్మకంతో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రమ ఈ రోజు కాకపోతే రేపు పోతుంది. మనకు వచ్చిన అస్వస్థత ఈ రోజు కాకపోతే రేపు తీరుతుంది. కానీ మన యొక్క దృష్టి నిత్యము కూడా ఎవరి మీద ఉండాలి, దేవుని మీద మాత్రమే ఉండాలి. మన యొక్క దృష్టి నిత్యము కూడా దేవుని మీద మాత్రమే. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు, శ్రమ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే అనేక సార్లు ఆయన ఏకాంతంగా వెళ్ళి శిలువ మరణానికి అప్పగించే ముందు కూడా ఆయన ఏం చేస్తాడు, ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేస్తాడు. శిష్యుల్ని నాకు భయం వేస్తుంది, మీరు అందరూ రండి నాకు కూడా కూర్చోండి అన్నాడా? లేదంటే వాళ్ళు వచ్చి నన్ను పట్టుకెళ్ళిపోతారు కాబట్టి మీరు నా చుట్టూ నుంచోండి అన్నాడా? లేదంటే మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి, ఈ శిలువ మరణం ఎలాగైనా తప్పుకుపోవాలనేసి అన్నాడా? లేదు కదా. ఎప్పుడు కూడా ఆయన ఏకాంతముగానే వెళ్ళి ప్రార్థన చేశాడు. అయితే ఇక్కడ పేతురును కనుక మనం గమనిస్తే దేవుడు ముందు దోణి దిగాడు. అంటే యేసుక్రీస్తు నువ్వు రా నడిచిరా అని ఆజ్ఞించిన తర్వాత దోణి దిగాడు. దోణి దిగి నడిచాడంటే ఒక 2-3 అడుగులు వేస్తాడు. 2-3 అడుగులు వేసిన తర్వాత తన యొక్క చూపు మళ్ళీ ఎటు వెళ్ళిపోయింది, ఆ గాలిని ఆ అలలను చూసి ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే సంగతి మర్చిపోయాడు. ఏదైనా ఒక రోడ్డు క్రాసింగ్ ఉందనుకోండి, అవతల తండ్రి నిలబడ్డాడు, యువతల చిన్న కుమారుడు ఉన్నాడు. అవతల నుంచి తండ్రి నువ్వు రా అంటే ఈ మధ్యలో ట్రాఫిక్ కానీ బస్సులు కానీ ఇవేమన్నా చూస్తాడా పిల్లలు? ఇవేమి చూడడు కదా, ఓన్లీ తండ్రిని చూస్తాడంతే. పిల్లలు నడక నేర్చుకునే టైంలో చూడండి, చిన్నపిల్లలు నడక నేర్చుకునే టైంలో వాళ్ళని ఏదన్నా మంచం మీద జస్ట్ అలా నుంచోబెట్టి తల్లి కానీ తండ్రి కానీ చేతులు ఇలా చాపితే వాడు ఏం చేస్తాడు, పడిపోతున్నాను అనే విషయం కూడా గమనించుడు. అంటే 2 అడుగుల్లో తండ్రి చేతుల్లో పడిపోవాలనేసి పరిగెడతాడు అంతే. అంటే అక్కడ నమ్మకం ఏంటి, ఎదరన తల్లి ఉంది, లేదంటే నా తండ్రి ఉన్నాడు నన్ను పట్టుకోవడానికి. అందుకనే యేసుక్రీస్తు ఏమన్నాడు, చిన్నపిల్లల్ని తన దగ్గరకు వస్తూ ఉంటే శిష్యులు ఆపేస్తూ ఉంటే ఏమన్నాడు, చిన్నపిల్లల్ని నా వద్దకి రానివ్వండి, పరలోక రాజ్యము వారిదే. ఇలాంటి వారిదే అంటే చిన్న పిల్లలకు కలిగిన మనస్సు, అంటే నమ్మకం. వాళ్ళు
తల్లిదండ్రుల పట్ల ఎంత నమ్మకం కలిగి ఉంటారో మనము కూడా మన యొక్క దేవుని పట్ల అంత నమ్మకం కలిగి ఉండాలి అనే ఉద్దేశం అక్కడ. అంటే ఇక దేనిని కూడా మనం చూడాల్సిన పని లేదు. పేతురు ఏం చేస్తాడు? ఒకవేళ పేతురు నిజంగా యేసుక్రీస్తును చూస్తూ నడుస్తూ ఉంటే ఆ నీటి మీద నడిచి వెళ్ళిపోయేవాడే. అంతే కదా, యేసుక్రీస్తును చూస్తూ ఆ నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడే. కానీ అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, ఏమన్నాడు? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను, కానీ గాలిని చూచి భయపడి. అక్కడ దేన్ని చూసాడంట? గాలిని చూశాడు. కానీ పేతురు చూడాల్సింది ఎవరిని? దేవుణ్ణి చూడాలి అక్కడ. ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చిన వాడైనా నువ్వు నడిచిరా అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చిన వాడు దేవుడు. కానీ పేతురు దేవుణ్ణి చూడటం మానేసి గాలిని ఎప్పుడైతే చూశాడో పేతురు ఏమవుతున్నాడు? మునిగిపోసాగి అంటాం మనం. కాబట్టి మన జీవితంలో కూడా ఏంటంటే దేవుణ్ణి చూడటం మానేసి మన జీవితంలో ఉన్న సమస్యల వైపు ఎప్పుడైతే మనం చూస్తామో మనం ఏమైపోతాం? ఆటోమేటిక్గా మునిగిపోతాం. అంతే. అప్పుడే మనలో ఉన్న అల్ప విశ్వాసం అనేది బయటపడుతుంది. అంతే కదా, మనం అప్పటి వరకు దేవుని మీద అనుకుని దేవుడు ఏమైనా సరే ఈ ప్రతికూల పరిస్థితిని తప్పిస్తాడు, లేదంటే నాకున్న సమస్య నుండి విడిపిస్తాడు, నాకున్న సమస్యను తీరుస్తాడు అని చెప్పేసి మనం బలంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉన్నామో ఆ ప్రార్థన చేసినంతసేపు కూడా మనలో ఎలాంటి బలహీనత రాదు, భయం అనేది అస్సలే కలగదు. కానీ ఎప్పుడైతే ఏంటి ఈ సమస్యలు ఎప్పుడు తీరతాయి అని చెప్పేసి సమస్యను ఎప్పుడైతే మనం చూడటం ప్రారంభించామో మనలో భయము అనేది కలుగుతుంది, దేవుని పట్ల విశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది. అయితే అక్కడ దేవుడు ఏమన్నాడు పేతురుతోటి? గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసును. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి ఆనగిను. అంతలో దోణిలో నుండి వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు అంటే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే పేతురు ఎప్పుడైతే మునిగిపోసాగుతున్న టైంలో దేవుడు రక్షించాడు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారు అక్కడ? నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు. అంటే మనకు శ్రమ రావడం వల్ల, మనకు కష్టం అనేది రావడం వల్ల, మనకు నష్టం అనేది కలగడం వల్ల, దానివల్ల దేవుడు ఎప్పుడైతే ఆ శ్రమలో నుంచి మనకు బయటకు తీస్తాడో చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని బట్టి ఏం చేస్తారు? దేవుణ్ణి మహింపరుస్తారు. అంతే కదండి. అంటే ఒక శ్రమను దేవుడు తీర్చాడంటే దానిని బట్టి అనేక మంది దేవుని మహిమ పరచడానికి నువ్వు కారణమవుతావు. అంతేగాని ఏ కష్టము లేకుండా ఏ నష్టము లేకుండా నీకు సంతోషంగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి చేస్తున్నావు, దేవుడు నీ జీవితంలో అసలు కష్టాలు అనేవే పెట్టలేదు అనుకోండి, ఎవరైనా గుర్తిస్తారా? అంతే కదా. ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఇక్కడ నిలబడి గతంలో ఇలాంటి పరిస్థితి, ఇలాంటి అనారోగ్యకరమైన పరిస్థితి నాకు వచ్చినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని ఎప్పుడైతే మనం ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇస్తా ఉన్నామో ఆ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది దేవుని మహిమపరిచేవారిగా ముందుకు వస్తారు. అది దేవుడు మనకి శ్రమలు కల్పించడం వలన కలిగే ప్రయోజనం. అంతేగాని ఏ శ్రమ లేకుండా చక్కగా వచ్చి మనం దేవుని మందిరంలో కూర్చుని ప్రశాంతంగా వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి, ప్రశాంతంగా వెళ్ళిపోతుంటే దేవుని మందిరానికి రావడం అనేది ఒక ప్యాషన్ అవుతుంది తప్ప మనలో విశ్వాసం అనేది వృద్ధి పొందదు. ఎందుకంటే ఒక చెట్టు నుంచి ఒక కొమ్మ దానికి అంటు కట్టాలంటే ఆ చెట్టును నరకలు తప్పకుండా, దానిని నరికి దాంట్లో వేరే ఒక కొమ్మను పెట్టి దాన్ని కడితేనే ఒక అంటు అనేది తయారవుతుంది. అందుకని మనకి గాయం అనేది కలిగితేనే ఆ గాయంలో నుంచి విశ్వాసం అనేది వృద్ధి పొందుతుంది. ఎందుకంటే గాయములు చేయువాడు ఆయనే, గాయములు పట్టువాడు ఆయనే. అంతేగాని మన యొక్క కష్ట నష్టాల వెనుక, మన యొక్క శ్రమల వెనక మరే శాతాను శక్తులు మరొకటి ఏమీ ఉండవు. తప్పకుండా శ్రమలు అనుమతించాలంటే దేవుడే దాన్ని అనుమతించాలి.
అందుకని అక్కడ చివరిలో అంటాడు 14 వచనం 33లో, అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు బ్రొక్కిరి. అంటే అప్పటి వరకు కూడా వాళ్ళలో కూడా ఏముంటది? అల్ప విశ్వాసమే ఉంటది. అంటే ఈయన నిజంగా ఒకవేళ ఇన్ కేస్ పేతురు మునిగిపోయాడు అనుకోండి, పేతురు మునిగిపోయాడు అనుకోండి, ధోనిలో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ ఏమొస్తుంది డౌట్? ఆయన నిజంగా దేవుని కుమారుడు కాదు, ముందు అనుకున్నారు కదా భూతం అనుకున్నారు కదా, భూతం అనే ఫిక్స్ అయిపోతారు. ఇంకా అదో నడిచి వచ్చేది భూతం అనే ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. కాబట్టి ఒక శ్రమ రావడానికి దాని వెనక ఉండే కారణం ఏంటంటే దేవుడు నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి. దేవుడు నిన్ను బట్టి మహిమపరచబడాలి. అదే రీతిగా మరి యొక్క సన్నివేశం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఒక సన్నివేశం. పాత నిబంధన గ్రంథంలో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. అబ్రహాము ఇస్సాకును గురించి ఒక ఉపోద్ఘాతం దేవుని యొక్క వాక్యంలో రాయించాడు. నేను రెఫరెన్స్ చూపించట్లేదు, కానీ దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఏమన్నాడు? నీ యొక్క కుమారుణ్ణి బలి ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా? అదే యోనా గ్రంథంలోకి వచ్చిన తర్వాత యోనాని దేవుడు నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెయ్యి, వాళ్ళ పరిస్థితి బాగోలేదు, దేవుడు మీ మీదకి నాశనం రప్పించిపోతా ఉన్నాడు, కాబట్టి మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి ప్రకటించండి అని చెప్పేసి యోనాకు ఆజ్ఞాపిస్తాడు. ఈ ఇద్దరు వ్యక్తుల్ని మనం గమనిస్తే మొట్టమొదటి అబ్రహాముని గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఏమయ్యాడు? బలి అర్పించడానికి సిద్ధపడ్డా, లేదంటే దీని నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించాడు? అబ్రహాము బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. కానీ యోనాను గురించి మనం ఆలోచిస్తే యోనా ఏం చేశాడు? భయపడ్డాడు, ఆ పరిస్థితి నుంచి పారిపోవడానికి సిద్ధపడ్డాడు. అంటే శ్రమ ఇప్పుడు ఇద్దరికి శ్రమే కదా. అబ్రహాము జీవితంలో మనం చూస్తా ఉన్నాం, అబ్రహాముకి శ్రమే. ఎందుకని? లేక కలిగిన కుమారుణ్ణి బలి ఇమ్మని అడిగాడు. రెండవది యోనాను గురించి ఆలోచన చేస్తే యోనాకి ఏం చెప్పాడు? నినివే పట్టణానికి వెళ్ళి మీరు నాశనం అయిపోతా ఉన్నారని చెప్పేసి ప్రకటించమని యోనాకు ఆజ్ఞాపించాడు. అది కూడా శ్రమే. ఎందుకంటే ఒక 10 మందిలో నిలబడి ఎవరో మీరు అందరూ తప్పు చేస్తున్నారని చెప్పేసి చెప్పమన్నాడు అనుకోండి దేవుడు, నాకు ఒప్పుకోరు కదా ఎవరున్నా. ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో మనం ఒక తప్పుని చూపిస్తే ఆ ఎదుటి వ్యక్తి మనలో ఉన్న 10 తప్పుల్ని మనకి చూపిస్తారు. అంటే యోనా భయం ఏంటంటే అక్కడికి వెళ్ళి నేను ఎలా ప్రకటిస్తే నాకు మరణం తప్పకుండా వాళ్ళు చంపేస్తారు నన్ను అని చెప్పేసి యోనా భయపడ్డాడు. కానీ అబ్రహాం ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనను అన్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనను. అందుకనే అబ్రహాంలో ఉన్న విశ్వాసం ఏంటంటే ఇది దేవుడు ఈ శ్రమ నాకు అనుమతిస్తా ఉన్నాడంటే దీని వెనక గొప్ప కారణం అనేది, గొప్ప ఆశీర్వాదం అనేది ఉండకపోదు అనేది అబ్రహాము యొక్క విశ్వాసం. అంతే కదా? ఎందుకని అబ్రహాముకి అప్పటికే ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాడు కుమారుణ్ణి? 90 సంవత్సరాల వయస్సులో అబ్రహాముకి కుమారుణ్ణి ఇచ్చి ఏమన్నాడు? ఆ కుమారుణ్ణి బలించేయమన్నాడు. అంటే అబ్రహాములో ఉన్న విశ్వాసం ఏంటి? 90 సంవత్సరాలకి కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు ఈ కుమారుడు చనిపోతే ఇంకో కుమారుణ్ణి నాకు ఇవ్వడా? అంతే కదా? అంటే ఒక మేలు, ఒక ఆశీర్వాదం అనేది పొందుకున్న తర్వాత దేవునికి ఇవ్వడానికి ఎలాంటి సందేహం పడలేదు అబ్రహాం. కానీ యోనాని ఎప్పుడైతే వెళ్ళి నువ్వు ఇలా సువార్త చేయి అన్నాడో యోనా ఆ పరిస్థితి నుంచి పారిపోవడానికి సిద్ధపడ్డాడు. అయితే ఆ ఇద్దరికి కలిగిన బిరుదులు ఏంటంటే యోనాకి ఒక గుణపాఠం అనేది దేవుడు నేర్పడింది. కానీ పారిపోయిన యోనా అని చెప్పేసి అక్కడ బిరుదు వచ్చింది యోనాకి. అంటే
దేవుని యొక్క మాట నుండి, దేవుని యొక్క ఉద్దేశం నుండి, దేవుడు చెప్పిన పని నుండి పారిపోయిన వాడిగా మాత్రమే యోనా మనకి కనబడతా ఉన్నాడు. కానీ అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే అబ్రహాము అక్కడ ప్రతిదీ కూడా, ఎందుకని అబ్రహాము తన కుమారుడిని సారాకి విషయం చెప్పాడు. సారాకి విషయం చెప్పిన తర్వాత అబ్రహాము కుమారుడికి ఏమని చెప్పాడు, మనం ఒక గొర్రెను లేదంటే ఆ దేవునికి బలి ఇవ్వడానికి వెళ్తున్నాం అని చెప్పేసి కట్టెలు కొట్టి ఆ కట్టెలు ఆ కుమారుడి భుజం మీద పెట్టి తీసుకుని బలి ఇవ్వడానికి అబ్రహాము వెళుతున్నంతసేపు ఎంత ఏడ్చుంటాడు అబ్రహాము. ఎందుకని దేవుడు మరొక కుమారుని ఇస్తాడు అన్న వాగ్దానం అబ్రహాముకు ఉన్నప్పటికీ కన్న కుమారుణ్ణి బలి ఇవ్వడానికి అబ్రహాము తీసుకువెళ్తా ఉంటే ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించాం. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే అంతటి రోదన, అంతటి వేదన అనేది మనం చెందాలి. అంతేకాని మనం ప్రశాంతంగా కూర్చుని, దేవా నాకు ఇలాంటి ఆశీర్వాదం కావాలి, లేదంటే నాకు మంచి గృహం కావాలి, లేదంటే నాకు మంచి బండి కావాలి, నాకు మంచి కారు కావాలని చెప్పేసి మనం అక్కడ కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేసాడు అనుకోండి. అంటే ప్రతి ఆశీర్వాదం వెనుక ఒక కష్టం అనేది ఉంటుంది తప్పకుండా. ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, లేదంటే మన యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే మనం ఇక్కడ ఎలాంటి కష్టాలు అనుభవిస్తా ఉన్నాం, అంతే కదా. అందరి కోయిట్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి కూడా ఒకే రకంగా ఉండదు కదా. అనేక మంది గృహాల్లో ఉన్న వారికి సరైన తిండి లేక, టైంకి జీతాలు ఇవ్వక, టైంకి నిద్ర లేక ఎన్ని కష్టాలు పడతా ఉన్నారు. చాలా మందిని మనం ప్రత్యక్షంగా చూసే ఉంటాం. అంటే ఎంత కష్టం మనం ఎందుకు పడతా ఉన్నామో, వాళ్ళు నెల అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే జీతం కోసం, అంతే కదా. కాబట్టి ప్రతి ఆశీర్వాదం వెనక, దేవుని యొక్క ఆశీర్వాదం వెనక శ్రమ అనేది దాగి ఉన్న తప్పకుండా. అంతేగాని దేవుడు ఈ కష్టపెట్టాడు కదా, దేవా ఈ కష్టాలు నాకే పెట్టాలా అని చెప్పేసి మనం దేవుడిని అడగడం కాదు. దేవా శ్రమను అనువదించిన వాడవు నువ్వే, ఈ శ్రమ నుంచి తప్పించే వాడవు కూడా నువ్వే అని చెప్పేసి మనం విశ్వాసంగా ముందుకు సాగిపోవాల్సిన అవసరత మనకు ఎంతైనా ఉంది. కాబట్టి అబ్రహాము ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించి తన కుమారుడిని బలివ్వడానికి తీసుకెళ్ళాడో, అబ్రహాముకు వచ్చిన బిరుదేంటమ్మా? అబ్రహాముకు వచ్చిన బిరుదేంటి? విశ్వాసులకు తండ్రి అని పిలబడుతున్నావు అన్నమాట. అంతే కదా. బైబిల్లో ఎవరికైనా ఉందా అలాంటి బిరుదు? ఎవ్వరికీ లేదు. ఇప్పటికీ కూడా మనం విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాం అంతే. కానీ యోనా గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివినా యోనా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ మాట విని యోనా తర్షీషునకు పారిపోవుటకు కేవు ఇచ్చుకున్నాను అంటుంది. అంటే యోనా ఏమయ్యాడు? దేవుని యొక్క మాట నుండి పారిపోవడానికి. అంటే శ్రమలు అనేవి ఎందుకు అనుమతిస్తాడు అంటే, యోనా గ్రంథంలో మరికొన్ని మాటలు మనం చూసాం చాలాసార్లు. ఏంటి? యోనాకి ఈ మాట చెప్పిన వెంటనే యోనా పారిపోవడానికి సిద్ధపడ్డాడు. కానీ యోనా సముద్రంలో పడవేయబడిన తర్వాత యోనా ఎవరికి ఆజ్ఞాపించాడు? దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? చేపకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన వెంటనే చేప యోనాని మృంగింది. కానీ అది జీర్ణం చేసుకుందా? చేసుకోలేదు. దానికి అసలు యోనాకి చిన్న గాయం కూడా తగలకుండా 3 దినాలు యోనాని కాపాడింది. యోనా సముద్రంలో పడవేసిన వెంటనే అలలన్నీ కూడా ఆగిపోమని దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే అలలన్నీ ఆగిపోయింది. అంతే కదా. అక్కడ ఒక బదరి వృక్షం దగ్గర అక్కడ యోనాకు చూపించిన ఉపమానాన్ని మనం చూస్తున్నాం. అక్కడ దేవుడు ఆ చెట్టుకు ఎండిపోమని ఆజ్ఞాపిస్తే ఎండిపోయింది, లేదంటే అది ఫలించమని ఆజ్ఞాపిస్తే ఫలించింది. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఏం చేస్తుందంటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన వెంటనే అదేమవుతా ఉంది, ఒక్కసారి ఆజ్ఞాపిస్తే అదే మాటనది పాటిస్తూ ఉంది. కానీ మనిషి అనేవాడు ఏం చేస్తా ఉన్నాడు? వీడికి శ్రమ వస్తేనే కానీ దాని నుంచి దేవుని దగ్గరికి రావట్లేదు. కానీ జనరల్గా మనకున్న సామెత ఏంటి? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ మనిషికి మాట చెప్తే వింటున్నాడా? వినట్లేదు. అందుకని దేవుడు ఒక దెబ్బ కొట్టి మరి వెనక్కి తీసుకొస్తాను. కాబట్టి నీ యొక్క జీవితంలో, లేదంటే నా జీవితంలో ఏదైనా శ్రమ అనేది దేవుడు పెట్టాడంటే, నీలో నాలో దేవునికి నచ్చనిది ఏదో
ఉన్నది. అంటే ఆ శ్రమ వెనక మరి ఒక గొప్ప ఆశీర్వాదం అనేది. ఆ శ్రమ ఎందుకు పెడతా ఉన్నాడంటే జస్ట్ నువ్వు నా నుంచి దూరం అయిపోతా ఉన్నావు అని చూపించడానికి మాత్రమే దేవుడు శ్రమను అనుమతిస్తాడు తప్ప తన యొక్క కుమారులు కుమార్తెలుగా పిలువబడుతున్న నువ్వు నేను నాశనం అయిపోవాలని దేవుడు ఎప్పటికీ కూడా కోరుకునేవాడు కాదు. కాబట్టి నీ జీవితంలో ఏదైనా శ్రమ లేదంటే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఏకాంతముగా వెళ్ళి దేవునికి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసిన దినాన్న నీలో నాలో ఉన్న అల్ప విశ్వాసం అనేది తొలగించబడతారు. దేవునిలో విశ్వాసం అనేది వృద్ధి పొందుతుంది. అంతేగాని ఏ కష్టము లేకుండా చూడు తండ్రి అని మాత్రం ఎప్పుడు ప్రార్థన చేయకండి. ఏ కష్టం, ఎందుకంటే క్రైస్తవ్యం అంటేనే కష్టాల గుండా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడటానికి తండ్రి ఎంత కష్టపెట్టాడు యేసుక్రీస్తుని. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఏమైందంట, రక్తము చెమటగా కారిందంట. మనకు చెమట కారితే ఏమొస్తుంది, వాటర్ వస్తుంది. చెమట కారితే వాటర్ పడుతుంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రక్తము చెమట రూపంలో కారిందని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడదు. ఏం చేస్తున్నంటే దేవుడు తన యొక్క కుమారుని ఈ భూమి మీదకి పంపించి అన్ని కష్టాలకు ఎందుకు గురి చేశాడంటే నిన్ను నన్ను ఆయన రాజ్యంలోనికి పిలవడానికి, నిన్ను నన్ను ఆయన రాజ్యంలో మరలా తీసుకెళ్ళి అక్కడ సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చోబెట్టడానికి ఆయన తన యొక్క సొంత కుమారుడిని భూమి మీదకి పంపించి అనేకమైన శ్రమలకు గురి చేసింది. కాబట్టి అలాంటి శ్రమల గుండా వెళ్ళిన దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తే ఏకాంతముగా తండ్రికి ప్రార్థన చేస్తాడు. మరి అలాంటిది నువ్వు నేను ఎంత యేసుక్రీస్తే ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ విశ్వాసం ముందు నువ్వు నేను ఎంతటి వారు. మరి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి. కాబట్టి అవిశ్వాసులుగా మనం ఉండకూడదు. అంటే ప్రతి నిత్యము కూడా మన యొక్క జీవితంలో ఏకాంతంగా ప్రార్థన చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనం ప్రార్థన 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 తప్ప మరొకటి మనకు మార్గం లేదు. కాబట్టి శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, లేదంటే ఇబ్బంది ఉన్నదని చెప్పేసి భయపడిపోవద్దు, లేదంటే మన ఎదుట ఉన్నది ఇలాంటి పెద్ద సమస్య అని చెప్పేసి ఆ సమస్యను పెద్దదిగా చూడొద్దు. కానీ ఆ సమస్యను తీర్చే దేవుణ్ణే మనం పెద్దగా చూడవలసిన అవసరం ఉంది. అంతే కదా, మన యొక్క సమస్యను మనం పెద్దదిగా చూస్తా ఉన్నామంటే దానిని తీర్చే దేవుణ్ణి మనం చిన్న చూపు చూస్తున్నామని అర్థం. కానీ నా దేవుని ముందు ఈ సమస్య ఎంత అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, నా దేవుని ముందు ఈ సమస్య ఎంత, నీకు అప్పులు ఉండొచ్చు, లేదంటే అనారోగ్యకరమైన పరిస్థితులు ఉండొచ్చు, ఏవైనా సరే దేవా దాన్ని తీర్చుకునే శక్తి నాకు అనుగ్రహించు, లేదంటే ఈ అనారోగ్యకరమైన పరిస్థితి నుండి విడిపించడానికి నాకు శక్తిని అనుగ్రహించు, లేదంటే ఈ సమస్యను నువ్వే పెట్టావు కాబట్టి నువ్వే దీన్ని తీసివేయి అని చెప్పేసి విశ్వాసం కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా దేవుడు దాచి ఉంచిన గొప్ప మేలుని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకని దేవుడు మనకు జీవ కిరీటం అనేది దాచి ఉంచాడు. దాన్ని పొందుకునే క్రమంలో బోళ్ళని సమస్యలు వస్తాయి, బోళ్ళని ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ అధిగమించి మనం వెళ్ళిన దినాన తప్పకుండా దేవుడు మనకి ఆ జీవ కిరీటం అనేది మనకి ఇస్తాడు. కాబట్టి అబ్రహాము ఎలా అయితే దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తాడో అలాగ మనం చెప్పినట్టుగా చేస్తే దేవుడు ఎందుకు మనకు ఆశీర్వాదం ఇవ్వడు? అంటే దేవుడు మనకి శ్రమలు అనుమతిస్తున్నాడు, లేదంటే ఇబ్బందులు అనుమతిస్తున్నాడు అంటే ఎక్కడో మనం ఆజ్ఞాతిక్రమం అనేది చేస్తాం. కాబట్టి అలాంటి పరిస్థితులన్నీ అధిగమించి దేవుని యొక్క దీవెనకు పాత్రలు కావాలని నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడే మాకు దీవించి ఆశీర్వదించింది. ఇంతవరకు చక్కని సందేశం మనన్నాక ఒక వాక్యం చదివి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము
మీ తీయతలు నేను చదువుతున్నాను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధన కూడా తప్పించుకున్న మార్గమును కొలుగుచేయును. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. మనం ఎంత సహిస్తామో అంత మాత్రమే దేవుడు మనకి శోధన పెడతాడు, కానీ అంతకంటే ఎక్కువ. మళ్ళీ శోధన జయించడానికి కూడా ఒక మార్గాన్ని మనకి దేవుడు చూపిస్తాడు, మనం నమ్మగలిగినట్లయితే. ఉదాహరణకి ఒక సందర్భాన్ని చెప్పి ఆ బలారథంలోకి వెళ్దాం. మనకన్నీ ఇంటికాడ కష్టాలు శ్రమలు బట్టి కదండి కొంచెం ప్రాంతానికి వచ్చాం. ఇప్పుడు మీరు సడన్గా కోటేశ్వర్లు చేసేస్తారు ఇంకొకరిని, 10 మంది పాలేరుల్ని, 2 బంగళాలని, 4-5 కార్లని, 100 ఎకరాల భూమిని ఇచ్చాడనుకో, అప్పుడు ఎలా ఉంటారండి? దేవుని సన్నిధికి వస్తారా, ఇంటి దగ్గర ఉంటారా? చైర్ మీద చైర్ వేసుకుని ఇద్దరు పక్కన ఇద్దరు పండుగలు పెట్టుకుని అది పట్టురా ఇది పట్టురా. ఒకవేళ పాస్టర్ గారు వెంట వచ్చి ఏమంటారు అప్పుడు దాకా అయ్యగారు అన్నవాడిని, వాడు ఎవరో పాస్టర్ వచ్చాడు అంటారా, చూసేదాన్ని ఇచ్చి పంపేయండి అంటారు గేట్ గారి నుంచి. ఎందుకంటే అంత బిజీ అయిపోతుంది. కాబట్టి దేవుడికి తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెడితే నా దగ్గరికి వస్తారో. రావడానికి నాకు ఆటంకం ఉంటే ఆయన కీళ్ళు తిప్పి ఎక్కడ ఎలా తిప్పాలో అలాగే తిప్పి తీసుకొస్తాడు. మనం అనుకుంటాం నేనెందుకు పేదోళ్ళని ఉండాలి, నేనెందుకు ఆర్థిక పరిస్థితుల్లో ఉండాలంటే అది నీకు ధన్యం. శ్రమల్లో గుండా వెళితేనే మనం ఏం చేస్తామంటే విశ్వాసంలో బలపడతాం. శ్రమలు లేకపోతే నీకు ఆకలి బాధ తెలియకపోతే ఆకలి విలువ తెలీదు. ఈ కడుపుకి అనేది ఆకలి తెలియాలి, అప్పుడే మనం కష్టపడి పనిచేస్తాం. ఈ ఆకలి బాధనే మనకు తెలుసు కాబట్టి ఆ బాధ గుండా వెళితే దేవునికి ఎక్కడ ఉంటామో దగ్గరగా వెళ్తాము. అంత మాత్రమే కానీ తమ్ముడు చెప్పిన ప్రధానమైన మాట ఏకాంతముగా ప్రార్థన చేయండి. ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును. ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును. యేసు రూపము నాకిచ్చును, యేసు రాజ్యము నన్ను చేర్చును. యేసు రూపము నాకిచ్చును, యేసు రాజ్యము నన్ను చేర్చును. ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో. తమ్ముడు చెప్పిన వాక్యం అంతా ఈ ఒక్క చరణంలో ఉన్నది. ఏకాంతంగా ప్రార్థిస్తే నీతిని నాకు నేర్పిస్తాడు, యేసు రూపం నాకు వస్తుంది, యేసు రాజ్యం నన్ను చేస్తుంది. ఏకాంతం. అందుకే మన శ్రమ వచ్చినప్పుడు భయపడిపోయి కుంగిపోయి ఏడ్చేసి వాళ్ళ దగ్గర పనిగట్టుగా ఉండా మనం మొదటగా చేయవలసిన ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మళ్ళా నిమిత్తం ప్రార్థన చేసుకొని ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరమని రాత్రి శిష్యులకు పంచిపెట్టినట్టుగా చూస్తున్నాం. అలాగే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఇది మీ కొరకు కార్చిన రక్తం అని చెప్పేసి ఆ దినాన్ని దేవుని యొక్క ఆజ్ఞ ఇచ్చి ఇది నేను వచ్చి పర్యంతము చేయమని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నేటి వరకు మనం చేస్తున్నాం. కాబట్టి పల్ల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా, ఇంతవరకు నీ కుమారుని నిలబెట్టుకున్నాం నైనా. ఇదిగో ప్రభా, నీ లేఖన భాగంలో ఉండి శ్రమలు వచ్చినప్పుడు మేము ఎలా నిలబడాలో, శ్రమలు ఎందుకు వస్తాయో, శ్రమలు వచ్చిన తర్వాత మేము ఏమి చేయాలో, ఆ శ్రమలు కూడా వెళ్తున్నప్పుడు మీరు ఏమి చేశారో దాన్ని అయినంత వరకు వాక్య పాఠము మీరు మాకు బోధించారు. నువ్వు గొప్ప దేవుడువు, నువ్వు ఆశ్చర్యకరుడు తండ్రి. అయ్యా మిమ్మల్ని స్తుతించడం మా జీవితానికి ధన్యం. శ్రమల కూడా వెళ్ళటం మీ పరలోకానికి మంచి మార్గాన్ని మాకు ఇస్తున్నారు. మేము ఈ స్థితిలో ఉండటము
మాకు ధన్యత కాబట్టి ఈ స్థితిలో మమ్మల్ని ఉంచావు. అందరి బట్టి వందనాలు. ఇదిగో నేను మీరు సిద్ధపరిచిన పళ్ళను మేము తీసుకొని చూడగా అలనాడు ప్రభా మీరు అప్పగింపబడి రాత్రినైనా మీరు చేసిన ఈ ప్రధానమైన ఆజ్ఞ మీ శరీరానికి సోదరిస్తుంగా రక్తానికి సోదరిస్తుంగా ఇవ్వబడిన నైనా యొక్క పానాన్ని ఆ శరీరానికి సోదరిస్తుంగా ఇవ్వబడిన రొట్టెని మేము తినిచుండగా మేము నిత్య రాజ్యము వారసులు అవడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నేను ఎవరో తప్పుకోకుండా ప్రభా నీ నిత్య రాజ్య వారసులు అవటానికి నీ కృపా కాపుతాలు దయచేయమని నేను పంచుతుండగా దీవించి ఆశీర్వదించి తీసుకున్న బిడ్డలకి దీవులు దయచేయమని యేసునామములో అడుగుచున్నా తండ్రి. ఆమేన్. దేవాని గొప్ప కార్యములను